హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మంచి సినిమా చూశానమ్మా నిన్న. యాక్చువల్గా అయితే మా ఇంటి బంగారం సినిమా రివ్యూ చేద్దాం అనుకున్నాను. సమ్ టైం తీసుకున్నా. కింగ్డమ్ తర్వాత ఐ థింక్ సో ఐ డెంట్ డూ సో మెనీ రివ్యూస్. ఐ డిడ్ 1 or 2 మూవీస్ అయితే చేశాను, కానీ రివ్యూస్ తర్వాత నేను చేయలేదు. మోస్ట్లీ ఇంటూ క్రికెట్, ఫుడ్ అండ్ న్యూ ప్లేసెస్, టూరిజం అట్లాంటివి చేశా. సో యా, మా ఇంటి బంగారం అయితే ఇట్స్ యాక్చువల్లీ బంగారం లైక్ ఎవ్రీ హౌస్ హోల్డ్ ఉమెన్ కావచ్చు, గర్ల్స్ కావచ్చు, లైక్ ద జర్నీ టు బికమింగ్ గోయింగ్ టు న్యూ హోమ్, హౌ దే ఆర్ షేపింగ్ దెమ్ సెల్ఫ్ ఇన్ ద ప్రజెంట్ ట్రెండ్ ఎలా ఉంది, ఆ ట్రెండ్కి తగినట్టు వాళ్ళు ఎలా ప్రతి ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారు అనేది చాలా బాగా చూపించారు నందిని రెడ్డి గారు. అండ్ సమంత వాజ్ సూపర్ షాట్, గ్రేట్ చాయిస్ అని చెప్పాలి. సమంత కాకపోతే మేబీ అనుష్క వుడ్ హ్యావ్ బీన్ అ చాయిస్. బేసికలీ సాయి పల్లవి గారికి కూడా ఈ స్టోరీ చెప్పారంట, బట్ సాయి పల్లవి డెంట్ గో విత్ దట్. బట్ సమంత హాజ్ రియల్లీ ప్లేడ్ అ గ్రేట్ రోల్. అంటే తను చెప్పిందనమాట, లైక్ హౌస్ హోల్డ్ ఆర్ ఎనీ వన్, లైక్ ఇల్లు ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి వచ్చినప్పుడు దేర్ విల్ లాట్ ఆఫ్ డిఫరెన్సెస్, లాట్ ఆఫ్ ప్రెషర్స్ గోయింగ్ ఇంటర్నల్లీ, ఎమోషనల్లీ, మెంటల్లీ, ఫిజికల్లీ, బాడీలో కూడా చాలా అవుతాయి. అలాంటి వాటిని అన్నిటినీ కూడా బాగా చూపించారు సమంత గారు. అండ్ హౌ షీఈస్ గెటింగ్ అడ్జస్టెడ్, అడాప్టెడ్. ఎంత వర్కౌట్ చేసినా షీ ఈజ్ ఆల్రెడీ హ్యావింగ్ కాంపిటేటర్. దట్ ఈస్ నథింగ్ బట్ శ్రీముఖి రియల్లీ ప్లేడ్ అ సూపర్ రోల్. జులై తర్వాత ఇంత మంచి క్యారెక్టర్ మేబీ శ్రీముఖి మూవీలోనే రాశారేమో. థింక్ సో నేను శైలజలో కూడా మంచి క్యారెక్టరే ఉంది శ్రీముఖిది, బట్ నాట్ సో మచ్. బట్ దిస్ ఈస్ ద సూపర్ ఫర్ హర్ ఎబిలిటీ. తనలో అంత యాక్టింగ్ ఎబిలిటీ ఉందని తెలిసింది మనకి ఈ మూవీలో. శ్రీముఖి ఈజ్ ఫ్రమ్ వన్ వరల్డ్, అండ్ దట్స్ వేర్ ఐఎమ్ అప్రిషియేటింగ్ నందిని రెడ్డి గారు. శ్రీముఖి ఈజ్ ఫ్రమ్ వన్ వరల్డ్ వేర్ యూ హౌస్, తర్వాత మా ఫ్యామిలీ, తర్వాత వాట్ వి సే ద బాక్స్, హౌస్ హోల్డ్ బాక్స్ లాగా, అది దాటి నాకు ప్రపంచం లేదనుకోవడం, లైక్ అందులో నెగ్గడం, దట్ ఈస్ హర్ లైఫ్. సమంత గారు ఈజ్ లైక్ కమింగ్ ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఫైటింగ్, pain, and very much betrayals in life, shaping herself, fighting all the pains, developing a new her, and coming out. ఆ ఇద్దరికి ఉన్న కాన్ఫ్లిక్ట్స్ని, ఈగోస్ని, తర్వాత ఇంట్లో వచ్చే డిస్టర్బెన్సెస్ని చాలా బాగా చూపించారు. అండ్ ఎస్పెషలీ ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో చాలా బాగా చేశారు. సమంత గారి ఫ్రెండ్ క్యారెక్టర్ ఐ రియలీ అప్రిషియేటెడ్ ఇట్. అండ్ కమింగ్ బ్యాక్, విలన్ కూడా చాలా బాగున్నారు. విలన్ ఎవరైతే చేశారో ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా బాగుంది. అండ్ సీరియస్ సిచ్యువేషన్లో బేసిక్గా విలన్స్ని తగ్గించేస్తాం. దట్ ఈస్ ఫైన్, బికాస్ అట్ ఎండ్ ఆఫ్ ద డే మూవీ ఈజ్ లైక్ హీరో డ్రివెన్ ఆర్ హీరోయిన్ డ్రివెన్, హూ ఎవర్ ద లీడ్ డ్రివెన్ చెప్పాలంటే. అలాంటప్పుడు కూడా తన ఏమంటారు ఏమంటారు ద బిలీఫ్ని ఎక్కడ వదిలిపెట్టలే. సమంత గారు అలాగే ఉన్నారు, విలన్ కూడా అలాగే ఉన్నారు. అండ్ దిస్ ఈజ్ రియల్లీ అ గ్రేట్ మూవీ. ఎందుకంటున్నానంటే ప్రజెంట్ ట్రెండ్కి ఉమెన్ ఎదుర్కొనే హార్డ్షిప్స్ అన్నిటినీ చూపించారు. ఫ్రమ్ హ్యారెస్మెంట్, ఫ్రమ్ ద ప్రెషర్స్ ఆఫ్ బీయింగ్ గుడ్ హౌస్ హోల్డ్, ద పెయిన్ ఆఫ్ లివింగ్ వన్ ఫ్యామిలీ టు అనదర్. అండ్ అన్నిటినీ కూడా చాలా బాగా చూపించారు. లైక్ ఏ ఉంటాయి పాయింటర్స్, అసలు ఎలా ఉంటుంది లైఫ్, అసలు ఏంటి అని. తర్వాత వచ్చేసి లాస్ట్లో నాకు చాలా బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే విలన్ ఇంటికి వస్తాడో, విలన్ పాత్ర ఎప్పుడైతే ఫంక్షన్ జరుగుతూ ఉంటుందో, సమంత గారు ఓన్లీ రిక్వెస్ట్ డోంట్ స్పాయిల్ ద ఫంక్షన్, ఎందుకంటే మాకు ఈ ఫంక్షన్ చాలా ఇంపార్టెంట్. మా హస్బెండ్ కూడా వాళ్ళ డాడీతో ఏదైతే డిస్ప్యూట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా సెట్ అయిపోతున్నాయి, అండ్ ఈ ఫంక్షన్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి. అక్కడే చాలామందికి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము అంటే, మనం లైక్ దిల్ బి లాట్ ఆఫ్ ఫైట్స్, లాట్ ఆఫ్ థింగ్స్ దాట్ దిస్ అండ్ ఆల్ మూవీస్లో చూస్తూనే ఉంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మిర్చి మూవీ నాకు కనిపించింది రిఫరెన్స్. ఏదైతే ప్రభాస్ గారి గురించి పోలీస్ వచ్చి చెప్తారో సత్యదేవ్ గారికి, అదే కనిపించింది నాకైతే. అక్కడ సైకలాజికల్గా ఏదైతే విలన్ వాడాడో బ్రెయిన్ని, కీపింగ్ ద డౌట్స్ శ్రీలక్ష్మి గారు, దెన్ ఆనంద్ భారతి గారు, అండ్ ఆల్ ద పీపుల్ ఎవరైతే ఉన్నారో అక్కడ సూపర్గా అనిపించింది. అండ్ ఆల్ along that it is a wonderful movie, and I call it a tribute to and a honor to all the households, women and the men also. Whoever is taking care of the house, it is not a one man's job, it's not an easy job అని మాత్రం చూపించారు. And yeah, hats off to Sam and all the women's. So please see this movie in theaters and do enjoy, and please comment your observations on this review.